యూత్ అండ్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ స్పీకర్ గోమటం రాజు గోగులం గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. అమ్మ నమస్తే అమ్మ. సార్, అసలు మీరు చేసే ప్రయత్నమే నిజంగా గొప్పది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు చెప్తే వినేలా లేరు. ముందుగా పిల్లలు ఏ విధంగా ఉండాలి అన్న గైడెన్స్ ఖచ్చితంగా వాళ్ళు వినే స్టేజే, కానీ చెప్పడానికి ఎవరు లేరు. పర్టికులర్గా కొంత సమయం తీసుకొని మీకు ఇది అవసరం, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చెయ్యాలి అని చెప్పడానికి ఎవరు లేరు. మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్స్ అమ్మా. యా, సో ఈ జనరేషన్లో పిల్లలకి ఎటువంటి అవసరాలు కావాలి, ఎటువంటి విధానాలు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు వివేకాన్ని అభ్యసించాలమ్మా. ఎందుకంటే మనకి అంటే తరతరాలుగా మన పర్టికులర్గా సివిలైజేషనల్గా అంటే మన నాగరికతలోనే అద్భుతమైన వివేకం ఉందమ్మా. అది ఎన్నో తరాల వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. దురదృష్టవశాత్తు గత 30 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో లేక 10 సంవత్సరాల నుంచో అనుకోవచ్చు, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత మంచి జరిగిందో అంతకు ఎన్నో రెట్లు చెడు జరిగిందమ్మా. అది కుటుంబ పరిసరాల్లో కానీ లేకపోతే జీవన విధానంలో కానీ ఆలోచన విధానంలో కానీ చాలా మార్పులు వచ్చాయమ్మా. ఆ మార్పులు కొన్ని ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ పైకి షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో మాత్రం చాలా డిస్రప్టివ్ లైవ్లీహుడ్స్ మొదలయ్యాయమ్మా. అంటే రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి. తర్వాత ముఖ్యంగా యువతకి సరైన నిర్దేశకత్వం అనేది సరిగ్గా లభించట్లేదు. ఇది సోషల్ ప్రాబ్లం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మేజర్ ప్రాబ్లం. ఒక సునామీ లాగా మనల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. ఉదాహరణకి మన సైకోసోమాటిక్ డిజార్డర్స్, ఈ రోజుల్లో ప్యానిక్ అటాక్ అంటారు, డిప్రెషన్ అంటారు, డెసిషన్ మేకింగ్ ఛాలెంజెస్. ముఖ్యంగా ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఏమైందంటే వెంటనే కావాలి, గూగుల్ ఇలా సెర్చ్ చేయగానే వచ్చేయాలి, లేకపోతే జొమాటో ఆర్డర్ చేయగానే వచ్చేయాలి. సో సహనం తగ్గిపోయింది, అసహనం పెరిగిపోయింది, శాంతి అంటే క్షమాగుణం అనేది కనిపించట్లేదు. అద్భుతమైన క్వాలిటీస్ అమ్మ ఇవన్నీ మన నాగరికత మనకిచ్చింది. అవి మన యువత ముఖ్యంగా వాటిని మిస్ అవుతున్నారమ్మా. అంటే స్టడీస్ పరంగానే ముఖ్యంగా తల్లిదండ్రుల తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎడ్యుకేషనే. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఎందుకంటే ఎడ్యుకేషన్ మూలంగానే మనం ఏం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ చదువు మనల్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అనేది మెయిన్ పాయింట్ అక్కడే. సో మనం ఏ పిల్లలు టర్న్ అవుట్ అవ్వాలన్నా తల్లిదండ్రుల తర్వాత గురువే అంటాం. సో అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది అంటారు? మనకు ఒక మిస్ మ్యాచ్ వచ్చిందమ్మా, బలమైన మిస్ మ్యాచ్. ఏంటంటే మీరు ఒక 5 ఏళ్ళ బాబును 10 ఏళ్ళ బాబుని అడగండి, పెద్ద అయితే ఏమవుతారంటే ఉద్యోగం చేస్తాను. అదొక ఫార్ములా అనమాట. జీవన విధానం వేరు, ఉద్యోగం వేరు. ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగం మెయిన్ అయింది, జీవన విధానం తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైవ్లీహుడ్. నేనేం మాట్లాడుతుంటే జాబ్ వర్సెస్ లైవ్లీహుడ్. జాబ్ కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిపేర్ చేసింది. మెకాలే కాలం నుంచి కూడా మనకు క్లర్క్స్ కావాలని చెప్పేసి మన విద్యావేత్తలు అందరూ అదే విషయం మాట్లాడారు, మెకాలేని విమర్శించారు. కానీ సమస్య అందరికీ తెలుసు, కానీ పరిష్కారం అందరూ మాట్లాడలేదు. ఏమైందంటే ఇది కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది తగ్గిపోయిందమ్మా, ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనేది పెరిగిపోయింది. ఇది వ్యవస్థీకరణ అయిపోయింది, ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది. ఇది మనం దురదృష్టవశాత్తు మనం వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి తెచ్చుకున్నాం అనమాట. అంటే రూట్ కాజ్ చూస్తే తాత్వికంగా మనం మన తత్వాన్ని వదిలేసి పరతత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇండివిజువలైజేషన్ పెరిగింది. ఎడ్యుకేషన్ సిస్టము కేవలం బతుకు తెరువు లేకపోతే ఉద్యోగం అన్న దాని మీద ఉంది, కానీ ఒక అద్భుతమైన జీవన విధానమూ లేదు. ఉదాహరణకి అన్నిటికంటే ముఖ్యమైనది నేను మీకు చెప్పాలనుకున్న అతి అంటే చాలా వరకు లోపిస్తుంది వివేకం. ఒక తరం నుంచి ఇంకొక తరానికి వివేకం ముందుకు వెళ్ళాలి కదా, అది రాలేదమ్మా. అది సైడ్ లైన్ అయిపోయింది అనమాట, అనేక కారణాల వలన. మొదటి కారణం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు అన్నట్టు. అంటే ఏ విధంగా ఉండాలి? లైక్ మనం వేరే భాషని ఎక్కువగా మనలో మనం ఎక్కువగా ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. మన భాష ఏంటి, మన తెలుగు భాష ఏంటి, దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎంతవరకు నేర్చుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళిపోయినా సరే పిల్లల్ని మన భాష వచ్చా లేకపోతే ఇంగ్లీష్ వచ్చా అంటే ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
సో తెలుగు ప్రాధాన్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది. అండ్ స్కిల్స్ అనేవి లేదు, జస్ట్ చదువుకున్నామా, ఎగ్జామ్ రాసామా, మార్కులు మంచిగా వచ్చాయా, టాప్ ర్యాంక్ వచ్చిందా, తర్వాత ఏదో ఒక ఉద్యోగం సంపాదించామా అనే విధంగానే ఉంటుంది. సో ఎలాంటి స్కిల్స్ ఇన్వాల్వ్ చేయాలి అందులో? మంచి ప్రశ్న అమ్మా. అయితే మీ ప్రశ్న నేను ముక్కలుగా విడగొట్టి మాట్లాడుతున్న ట్రై చేస్తాను. మొదట మీరు అన్నారు కదా, అంటే తల్లిదండ్రులు కల్ప్రిట్ అమ్మా. అంటే వాళ్ళకి తెలియదు పాపం, తల్లిదండ్రులు మనలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా పిల్లలు బాగుండాలి అనుకుంటాము. మనకి ఒక 2-3 తరాలు లేకపోతే 4 తరాల వరకు చూస్తే ఎక్కువగా గ్రామీణ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళే ఈరోజు ఒకళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా, అమెరికాలో కానీ ఇండియాలో కానీ మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే తాత ముత్తాతలు కానీ చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒక్కసారిగా విపరీతమైన వెల్త్ కనిపించింది. తర్వాత మీరు మరో ముఖ్యమైన ప్రస్తావన తీసుకొచ్చారు, భాష చాలా అద్భుతం అమ్మా. భాష మన న్యూరోప్లాస్టిసిటీని కూడా డిఫైన్ చేస్తుంది. న్యూరోప్లాస్టిసిటీ ఏంటనే తర్వాత మాట్లాడదాం. ఐడియా ఏంటంటే బ్రెయిన్ స్ట్రక్చర్ మారిపోతుందమ్మా. దురదృష్టవశాత్తు మనకి ఇంగ్లీష్ మీద విపరీతమైన వ్యామోహం, అనవసరమైన వ్యామోహం, అది మామూలుగా లేదు. దానివల్ల ఏమవుతుందంటే జీవితానికి ఇంగ్లీష్, ఇది మన ఉద్యోగానికి లేకపోతే బయట ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి ఇంగ్లీష్ కావాలేమో, కానీ మన మనసుకి మాతృభాష అవసరం. మన మనోధర్మం ఏంటో మనకు తెలుస్తుంది. అద్భుతమైన వెకాబులరీ ఉంది. నేను ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాను, క్షమించండి, ఈ మధ్య నాకు బాగా అలవాటు అయిపోయింది. మన మనోధర్మం ఏంటో మనకు తెలియాలంటే మన భాష తెలియాలమ్మా. అది చాలా అవసరం. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకుంటే పిల్లలు చెప్తారు. ఇప్పుడు ఏమైంది, మా ఇంటి పక్కన స్కూల్ ఉంది, ఆ పిల్లలు రాగానే అంటే బేబీ స్కూల్ 2 years 2.5 years పిల్లలకి ఇంగ్లీషు చావగొడతారనమాట. అటు తెలుగు రాదు, అటు ఇంగ్లీష్ రాదు, రెంటికి చెడ్డ రేవళ్ళు అవుతున్నారు. అదే పిల్లలు అంటే 20 సంవత్సరాల క్రితం చదివిన వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకోండి, ఒక పుస్తకం చదివించగలరని చూడండి, తెలుగు పుస్తకం, ఒక ఇంగ్లీష్ పుస్తకం చదవమనండి, అటు దానికి చెందలేదు, దీనికి చెందలేదు, రెంటికి చెడ్డ రేవడు అని చెప్పేసి మనకు ఒక సామెత ఉంది. అట్లా తయారవుతున్నారమ్మా. డబ్బు సంపాదిస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడంటే నేను చెప్తూ ఉంటాను, చదువు సరే, గెలుపు సరే, బతుకు ఎలా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న అమ్మా. ఆ బతుకు దగ్గరికి వచ్చేటప్పటికి మాతృభాష చాలా అవసరం తల్లి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. దానికి రూట్ కాజ్ నేను ఎక్కడ చూస్తాను అంటే ఆలోచన విధానం లోపించింది, సహనం లేదని చెప్పాను కదా. ఉప్మా కోసం విడాకులు తీసుకున్నారు, చికెన్ బిర్యానీ కోసం విడాకులు తీసుకున్నాను నేను లాయర్లతో మాట్లాడితే వ్యక్తిగతంగా. అంటే ఏంటంటే ఇది ఆలోచించాలి, ఇది ఆలోచించకూడదు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైటు, ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం మెల్లిమెల్లిగా. ద మోస్ట్ క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీ, ద మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ విచ్ ఈస్ మేకింగ్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్ ఈజ్ రీజనింగ్. ఆ హేతు తత్వాన్ని మనం మెల్లిమెల్లిగా కోల్పోతున్నామమ్మా. ఇంకా ChatGPT వచ్చింది, ఇంకా మనం ఆలోచించడం మర్చిపోతాం. మొబైల్ వచ్చిందమ్మా, ఫోన్ నెంబర్ మర్చిపోతున్నాం. ChatGPT వచ్చాక ఆలోచించడమే మర్చిపోతాం. మన ఆలోచనని కూడా మనం అవుట్సోర్స్ చేసేసుకుంటున్నాం. ఇది షార్ట్ టర్మ్లో గొప్పగా ఉంటుంది తల్లి, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మన సమాజం మొత్తం దెబ్బతింటుందమ్మా. దీనికి సొల్యూషన్ అగైన్, ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగింది, విజయవాడ బుక్ ఫెయిర్ ఇప్పుడు జరుగుతుంది. తెలుగు మాతృభాష హై ప్రయారిటీ, ఒక ఉద్యమం తీసుకురావాలమ్మా. తెలుగుని ఒక ఉద్యమంగా చేయాలి. నాకు వ్యక్తిగతంగా ఆ మాట చెప్పడానికి అర్హత ఉందని భావిస్తాను. ఎందుకంటే నా పిల్లలకి తెలుగు రావాలని అమెరికా నుండి వచ్చాను. కొంతకాలం బెంగళూరు నుండి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. తెలుగు చదవడం రాయడం నా పిల్లలకి రావాలి అని ఒకే ఒక్క రీజన్. ఎందుకంటే ఇంట్లో చదివించలేం. ఆ విధంగా మాతృభాష అనేది అద్భుతమైన ఔషధం అమ్మ. అందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన చదువు విషయంలో మనం ఏది కోల్పోతున్నామో అది చెప్పడానికి ప్రయత్నిస్తానమ్మ. నా యొక్క అన్వేషణలో నాకు అర్థమైంది ఏంటంటే మనం స్కిల్స్ కోల్పోతున్నాం. స్కిల్ అనేది ఇంపార్టెంట్ అంటారా? చాలా. అసలు స్కిల్ అంటే ఏంటో ముందు తెలియాలి. స్కిల్ అంటే కౌశలం తెలుగులో. ఏదైనా విద్య అంటే 64 కళలు అంటారు మన వాళ్ళు. ఎన్నో కళలు ఉన్నాయి. మనకి సింగిల్ స్కిల్ హీరోస్ అయిపోయారు. ఒక డెవాప్స్ నేర్చేసుకొని నాకు జీవితం సెటిల్ అయిపోయింది, 20 లక్షలు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నారన్నమాట పిల్లలు. అది కరెక్ట్ కాదు. స్కిల్స్ అనేవి యాక్చువల్గా నేను చెప్పేది మల్టీ స్కిల్స్ స్పెషలిస్ట్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక సింగిల్ స్కిల్ నేర్చుకొని అదే లైఫ్ అంటే తప్పమ్మా. ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. మాట్లాడడం స్కిల్,
మౌనంగా ఉండడం స్కిల్, వినడం స్కిల్, చదవడం స్కిల్. ఇప్పుడు యూకేలో ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. చదవలేకపోవడం వల్ల వాళ్ళ న్యూరోప్లాస్టిసిటీ దెబ్బతింటుంది. న్యూరోప్లాస్టిసిటీ అనేది బ్రెయిన్ స్ట్రక్చర్ అమ్మ. ఓకే, న్యూరో సైంటిస్టులు దాని గురించి చక్కగా చెప్తారు. అదేంటంటే మనం విపరీతం బాగా మెడిటేషన్ చేసామంటే మన న్యూరోప్లాస్టిసిటీ చాలా బాగుంటుంది, మన వివేకం బాగుంటుంది, విజ్డమ్ ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది, చక్కగా ఉండగలుగుతాం, చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఈ క్షణంలో జీవించగలుగుతాం. ఓకే, అదే మనం ర్యాండమ్గా మొబైల్లో రీల్స్ చూసినా, లేకపోతే సినిమా స్క్రీన్స్ చూసినా, సడన్గా చేంజ్ చేసిన ఆ ఫాస్ట్నెస్కి మన బ్రెయిన్ అలవాటు పడక అది తికమక పడుతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లోనే పెళ్లి చేసుకోవద్దా, విడాకులు తీసుకోవద్దా, ఓకే, ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఆ అమ్మాయిని చేసుకోవాలా, ఈ అబ్బాయిని చేసుకోవాలా, ఆ అబ్బాయిని చేసుకోవాలా, ఇలా జీవించాలా, అలా జీవించాలా, ఒక క్లారిటీ అనేది మిస్ అవుతున్నారు మా పిల్లలు. దానికి రూట్ కాజు స్కిల్స్. ఈ స్కిల్స్ మల్టిపుల్ సెట్స్ ఉన్నాయి. ఒక సెట్ ఏమంటారంటే 4C స్కిల్స్ అంటారు. అంటే 4 Cలు అనమాట. క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్. ఈ 4 కాంబినేషన్ చాలా అవసరం. దీన్ని మీరు డీప్గా అనలైజ్ చేస్తే, ఒక్కసారి మన స్కూల్లోకి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తే ఎంతమంది ఫెయిల్ అవుతారో తెలుసమ్మా. మన మార్కులు మిస్లీడింగ్. మన పేరెంట్స్కి అది తెలుసు తెలీదు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. యాక్చువల్గా పేరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, లేకపోతే ఒక విద్యా సంస్థలు, బాధ్యత గల విద్యా సంస్థలు కానీ ఒక వార్ఫుడ్ బేసిస్ మీద ఒక ఉద్యమంలాగా అవేర్నెస్ తీసుకురావాలమ్మా. అంటే ఇక్కడ కోర్ ఎలిమెంట్ ఏంటన్నా స్కిల్ అన్నారు కదా మీరు. ఇంకా ఇదిగా చెప్పాలంటే కన్జ్యూమింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, కన్జంప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్. అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏజ్కి ఇంకా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తల్లిదండ్రులకి తెలియట్లేదు, పిల్లలకి తెలియట్లేదు. పిల్లలకు ముఖ్యంగా వాళ్ళు కెరియర్ని డిజైన్ చేసుకోవడంలో కూడా ఒక రైట్ కన్జంప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. బయట అడ్వర్టైజ్మెంట్స్కి పడిపోతున్నారు. తప్పది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సినిమా హీరోలు ఉన్నారు వాళ్ళు, వీళ్ళు కొద్దిగా రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలు స్కిల్స్ కోసం. గవర్నమెంట్ చేసేదానికన్నా మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళంతా స్టాల్వర్డ్స్. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్ కమ్యూనికేటర్స్. వాళ్ళు కొద్దిసేపు బయటకు వచ్చి స్కిల్స్, యూత్ ఎంపవర్మెంటు, తెలుగు భాష, ఓకే, జీవన విధానం, లైవ్లీహుడ్. గవర్నమెంట్ జాబులు ఇవ్వదురా బాబు, జాబులు ఇచ్చే పరిస్థితులు లేదు, ఇటు ఏఐ వస్తుంది, కొన్ని జాబులు తీసేస్తుంది, కొన్ని జాబులు ఉంచుతాయి అంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఎలా జీవించాలి. ఒక్కసారి ఏన్షియంట్ విజ్డమ్ మీరు చూడండి, స్టడీ చేయండి, మాతృభాషను స్టడీ చేయండి. తెలుగు కోకోకోలా అని అనకుండా ఓకే, ఏన్షియంట్ విజ్డమ్ అనండి. అంటే సంప్రదాయబద్ధత లేకపోతే ఆధునిక విమర్శన పద్ధతులతో కొత్తగా నేర్చుకోవడం, అంటే మోడర్నిటీ, పోస్ట్ మోడర్నిటీ ఇలాగ డివైడ్ చేస్తారు కదా. ఇప్పుడు పోస్ట్ మోడర్నిటీ అనుకున్న చక్రం తిరిగినట్టుగా మళ్ళీ మనం వివేకం తిరిగి అక్కడికే రావాలి. నేను సరిగ్గా మాట్లాడుతున్నానో లేదో తెలియదమ్మా. నేను ఐఎమ్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ విజ్డమ్. అంటే వివేకాన్ని ఒక ఉద్యమంలాగా అభ్యసించాలి. వివేకం ఎక్కడ దొరుకుతుంది? మాతృభాషలో దొరుకుతుంది. ఇంగ్లీష్ భాషలో దొరకవచ్చు, కానీ ఇంగ్లీష్లో ధర్మం అనే పదం లేదు కదా. మీరు వేదంలో చూస్తే ధర్మము బ్రహ్మాన్ని అంటారు. ఓకే, మీరు జైన మతంలో చూస్తే ధర్మం అంటారు, బౌద్ధ మతంలో చూస్తే ధర్మం అంటారు. అంటే నేను మాట్లాడేది ఇండియన్ ఆరిజిన్ రిలీజియన్స్ తీసుకుంటే. ఓకే, సో ఏంటి మిస్ అవుతుందంటేనమ్మా, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎథిక్స్ మిస్ అవుతున్నాయమ్మా. దేర్ ఇస్ నో ప్రాపర్ ఫ్రేమ్వర్క్. మార్కులు. నో, మార్క్స్ నెవర్ బి ద మెజర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయమ్మా. హోవార్డ్ గార్డ్నర్ అని ఆయన మల్టిపుల్. ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్లో ఉంటారు, అది విజువల్ ఇంటెలిజెన్స్ నాన్న. ఎక్కడ చెప్తారు? స్కూల్లో నేర్పిస్తారా మీకు? లేదే. ప్రశ్నించడం నేర్పిస్తున్నారా? లేదే. ఆన్సర్లు చెప్పడం నేర్పిస్తున్నారు, కానీ ప్రశ్నించడం నేర్పట్లేదు. అప్పుడు ఆ సమాజం ఏమవుతుందమ్మా?
ఉన్నది చదివేసి బట్టి పట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే కాపీ క్యాట్స్ అయిపోయాం మనం చైనా వాళ్ళని కాపీ క్యాట్ అంటున్నాం, టెక్నాలజీ కాపీ క్యాట్ అని. యాక్చువల్గా మనం వీఆర్ కాపీ క్యాట్స్. మన ఇన్నోవేషన్ శక్తులను కోల్పోతున్నాం మనం, ఆలోచించడం మర్చిపోవడం ద్వారా. అన్ని రకాలుగా యాక్చువల్లీ ఇట్స్ అ మల్టీ డైమెన్షనల్ మల్టీ లేయర్డ్ ప్రాబ్లం. మల్టీ డైమెన్షనల్ అంటే ఒకవైపు టెక్నాలజీ, ఇంకోవైపు బిజినెస్ పీపుల్ యొక్క గ్రీడీనెస్, కన్జ్యూమరిజం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్ని మొబైల్స్ మారుస్తారమ్మా? కొత్తది వచ్చేది కొన్ని ఏడుగునా. అంత మార్పుకి మీరు అలవాటు పడ్డారా? ఆ మార్పు ఎంత స్పీడ్గా ఉందో మీ బ్రెయిన్ స్ట్రక్చర్ అంత స్పీడ్గా అడాప్ట్ చేసుకోగలదు అనుకుంటున్నారా? నో. అడాప్టబిలిటీ ఈజ్ గుడ్, ఫ్లెక్సిబిలిటీ ఈజ్ గుడ్, బట్ దేనికి అడాప్టబిలిటీ ఉండాలి, దేనికి స్టబ్బర్నెస్ ఉండాలనే వివేకం మీకుందా? తక్కువ ఉంది. ఇక చాలు, ఇది చాలు. మనం చదవాల్సింది తల్లిదండ్రులకు నేను చెప్పేది చదువు అంటే ఏంటి అని ఇందాక మీరు అడిగారు. సారీ, నేను అన్స్ట్రక్చర్డ్గా మాట్లాడుతున్నాను, బ్యాక్ అండ్ ఫోర్త్, జస్ట్ రిలేటెడ్ అన్నమాట. చదువులో అత్యంత ముఖ్యమైనది సాహిత్యం అమ్మ. ఓకే, వాంగ్మయం. మనకు అద్భుతమైన వాంగ్మయం ఉంది, అది మామూలుది కాదు. కానీ అది చెప్పేవాళ్ళు తక్కువ, దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు తక్కువ, చేసేవాళ్ళు తక్కువ, నేర్చుకునే వాళ్ళు తక్కువైపోయారు. మీరు ఒక్కసారి వ్యూస్ చూడండి అన్న, ఎలాంటి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి? అదేదో పాటలు ఉన్నాయి కొన్ని, ఆ పాటలకు ఉండే వ్యూస్ ఎవరో ఒక ఉత్తముల ప్రవచనాలు వినేది లేదు. మంచి మాటలకు విలువ పెద్దగా లేదమ్మా. ఎందుకు లేదు? ఐ బ్లేమ్ తల్లిదండ్రులు. పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, నాట్ చిల్డ్రన్, నాట్ యూత్. పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద, అంటే వ్యక్తిగతంగా అయితే వాళ్ళతో మంచిగా అడగలను, కానీ ఇలాంటి పబ్లిక్ ఫోరంలో మాత్రం ఐ బ్లాస్ట్ దెమ్ లైక్ ఎనీథింగ్. పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, దే ఆర్ గివింగ్ ఇల్యూజన్స్. దేర్ ఇస్ నో మోర్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ మాటకు వస్తే ఇట్ ఈస్ నాట్ వర్త్ గోయింగ్ అబ్రాడ్. దేర్ ఈస్ డీగ్లోబలైజేషన్ హ్యాపెనింగ్. నేను మాట్లాడేది లాస్ట్ 1 year నుంచి. ఓకే, సో జియో పాలిటిక్స్ చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. తర్వాత పరస్పర గౌరవం, అది నేషన్స్ మధ్య కూడా బాగా తగ్గిపోతుంది. మొన్నటి వరకు నాది హ్యాపీ లైఫ్ అనుకున్న వాళ్ళు ఇంకా నో లాంగర్, అంటే నేను పెసిమిస్ట్ని కాదమ్మా, ఆప్టిమిస్ట్ని అంటలేదు, పెసిమిస్ట్ని అంటలేదు, సిచ్యుయేషనల్గా. నెక్స్ట్ 5 to 10 years చాలా పెయిన్ఫుల్ టైమ్స్. కెరియర్ డిజైనింగ్లో పిల్లలు ఫెయిల్ అవుతున్నారమ్మా. భవిష్యత్తు చాలా అంత ఆశాజనకంగా లేదు. నేను భయపెడతానికి అంటలేదు, కానీ World War III గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు జపాన్, చైనా చూడండి, లేటెస్ట్ అమెరికా వెనిజులాని ఆక్యుపై చేయడం చూడండి. ద మెథడ్స్ దే ఆర్ ఫాలోయింగ్. 1945 నుంచి ఇప్పటి వరకు 100 దేశాల్లో అసంతృప్తి కలిగడానికి ఎవరు కారణం? మనుషులేగా. అంటే ఒక రకమైన గ్రీడీనెస్ పెంచుతున్నారు, విపరీతమైన మనీ. ఏ సింగిల్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ నౌ $1 trillion ప్లస్. అంత మనీ ఉన్నప్పుడు వాడి ఎవిల్ పర్సన్ అయితే ఒక $250 million ఇచ్చి ఒక ప్రెసిడెంట్ని తయారు చేయొచ్చు, ఒక మూర్ఖుడిని ప్రపంచానికి అధినేతగా తయారు చేయొచ్చు. అంటే ఊరికే చెప్తున్నాను, ఇట్ ఇస్ పాసిబుల్. మనీ అంత ప్రమాదకరమైంది. ఇప్పుడు మనం చూడాల్సింది, మన తల్లిదండ్రులు సంపాదించింది ఏంటంటే సంపాదించరా కాదు, ఏది సంపాదించాలి? వివేకాన్ని సంపాదించు. అది కొరవడుతుందమ్మా. మన సమాజం, మన తెలుగు సమాజం చాలా గొప్పది, మన చరిత్ర చాలా ఉత్తమమైనది, మనకి ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. మనం కేవలం నేను, నాది, నా కుటుంబం అనకుండా మనము మనది అన్నట్టుగా, మానవుడు ఎప్పుడు కూడా కమ్యూనిటీతో ఉన్నాడు కానీ ఒంటరిగా లేడు. కానీ పాశ్చాత్య జీవనవాదం ఒంటరితనాన్ని ప్రమోట్ చేస్తుందన్న, అది తప్పు. మనం అది అడాప్ట్ అవుతున్నాం. ఒంటరితనం కరెక్ట్ కాదు. అత్తారింటికి దారేది సినిమా దేనికి తీశారు పవన్ కళ్యాణ్ గారు? రిలేషన్షిప్స్ కోసమే కదా. అత్త కోల్పోతుంది మేనల్లోని, అలాంటి ఎన్ని లేవమ్మా కదా. అయితే అది సినిమా చూసి ఆనందపడిపోవడం కాకుండా మనం నిజంగా మన వ్యక్తిగత జీవితంలో ఇది ఒక స్కిల్ ఏనమ్మా. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఒక స్కిల్ అమ్మా. సారీ, నేను ఐఎమ్ ట్రైంగ్ టు అసోసియేట్, మేబీ ద కాన్వర్సేషన్స్ ఆర్ లెంగ్తీ. కైండ్లీ గివ్ మీ దట్ ఫ్లెక్సిబిలిటీ టు టాక్ టు యూ లైక్ దిస్ ఇన్ ఏ లార్జర్ క్యాన్వాస్. చెప్పండి. సో నేనేం చెప్తున్నానంటే, పిల్లలకు కావాల్సింది వివేకం అని చెప్పాను కదా. ఆ వివేకం ఎలా సాధించాలి? మనం వేదాలన్నీ చదవక్కర్లే. వేదంలో 4 మహావాక్యాలు ఉన్నాయి. తత్వమసి, అహం బ్రహ్మస్మిలాగా, ప్రజ్ఞానం బ్రహ్మ, అన్నీ అంతా చదవక్కర్లే.
ఆ 4 ముక్కలు ఏమిటి అర్థం, డీప్ థింకింగ్లోకి వెళ్ళండి, చాలా విషయాలు తెలుస్తాయి. లేదంటే వివేక చూడమని చూడండి, ఆత్మానాత్మ వివేకం అంటారు. ఏంటి ఆత్మ ఏంటి అనాత్మ ఏంటి, శంకరాచార్యులు వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆయన గౌడపాదుడి గారి శిష్య ప్రశిష్యుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన గురువు ఎవరు? ఈ థాట్ ప్రాసెస్ బ్యాక్ వెళ్ళండి, ఒక 2600 సంవత్సరాల వరకు వెళ్ళండి, మీకేం తెలుస్తుంది? ప్రజ్ఞ, వివేకం ఎక్కడి నుంచి సాధించవచ్చు? కథలు, కథా సాహిత్యం, ప్రపంచ కథా సాహిత్యంలో భారతీయ కథా సాహిత్యం అద్భుతం అమ్మా, అద్భుతం తల్లి. పంచతంత్ర కథలు చూడండి, వాటికంటే ముందు వచ్చిన జాతక కథలు చూడండి, ఎన్ని కథలు, యూసఫ్ కథలు చూడండి. అసలు చాలా వరకు ఇంటర్నేషనల్ గ్లోబల్గా పరిచయం కథలు చాలా వరకు ఇండియన్ స్టోరీస్ వచ్చాయి. అందులో ఏమున్నాయి? నేను ఉదాహరణకు ఇప్పుడు చెప్పట్లేదు, కథల్లోకి వెళ్ళట్లేదు. మన పిల్లలకి ఆ కథలు లేకపోవడం వలన, అందులో వివేకం లేకపోవడం వలన ఇందాక మీరు అడిగినట్టుగా సహనం కోల్పోతున్నారు, విషయ పరిజ్ఞానం ఉండట్లేదు. నేను గెలిస్తే చాలు అనుకుంటున్నారు కానీ మనం గెలవాలనుకోవట్లేదు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆది మానవుడు కమ్యూనిటీతోనే కనెక్ట్ అయ్యాడు. ఉదాహరణకి కొన్ని 100 సంవత్సరాల క్రితం వాడికి ఒక నిధి దొరికింది అనుకోమ్మా, ఆ నిధి నాకు ఒక్కడికి అనుకునేవాడు కాదు, వాడు కమ్యూనిటీకి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. లేకపోతే వేటగాళ్ళు, అది అనాగరిక కాలం, ఒక ఏనుగుని చంపారు, లేకపోతే ఒక పెద్ద జీవాన్ని తీసుకొచ్చారు, కుటుంబం మొత్తం కమ్యూనిటీ. ఇప్పుడు నాది, నేను, అది చాలా ప్రమాదకరమైంది. పంచతంత్రలో ఒక కథ ఉంది, అద్భుతమైన కథ, చక్రధారి ఆ కథ పేరు. నేను ఆ కథ చెప్పట్లేదు, ఇప్పుడు తల్లిదండ్రులు చదవమని చెప్తున్నాను. మొబైల్స్ ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ కన్సంప్షన్కి యూ కెన్ వెపనైజ్ మొబైల్ టు లెర్న్ న్యూ థింగ్స్. కానీ ఆ న్యూ థింగ్స్ ఏంటి? కథలనే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నౌ దే కెన్ గివ్ అద్భుతమైన నేరేటివ్స్, ఎక్సలెంట్ నేరేటివ్స్, కాన్వర్జేషనల్ ఫామ్లో. ఈ ఒక జాతక కథ ఇవ్వండి, అది చాట్‌జిపిటి అవుట్పుట్, ఆడియో అవుట్పుట్ చూడండి, లేకపోతే నోట్బుక్ ఎల్ఎల్ఎంలోకి తీసుకెళ్ళండి, ఎల్ఎంలోకి, గూగుల్ వాళ్ళది. చందమామ కథ ఇవ్వండి, ఆ కథ ఎంత బాగా చెప్తుంది తెలుసా అమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ విధంగా లెవరేజ్ ద టెక్నాలజీ టు సీ దాట్ యు గెయిన్ ద రైట్ ఇన్ఫర్మేషన్ కన్సంప్షన్. సో స్కిల్ అంటే ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ కన్సమ్ చేయడం అనేది ది మోస్ట్ సూపర్ క్రిటికల్ స్కిల్ ఇన్ మై హంబుల్ ఒపీనియన్. కానీ స్టార్ట్ చేస్తే నేనేం చెప్తానంటే అమ్మా, ప్రతి స్కూల్లో కూడా మీరు అన్నట్టుగా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే మన కాన్వర్జేషన్ బేసికల్గా చదువు మీద కదా. చదువు అనేది సమాజానికి అవసరం, తనకు ఒక్కడికి కాదు. ఆ చదువులు అంటే ఏంటంటే మార్కులు కాదు, విషయ పరిజ్ఞానం కాదు, స్కిల్స్ అంటే ఏంటో గూగుల్ చేయమని చెప్పండి, గూగుల్ చాలా విషయాలు చెప్తుంది. ఆ స్కిల్స్ కూడా కస్టమైజ్ అయ్యి ఉండాలి. నాకు అవసరమైన స్కిల్స్ వేరు, మీకు అవసరమైన స్కిల్స్ వేరు. స్కూల్లో ఏం చెప్తున్నారు? బ్రాడ్కాస్ట్, అందరికీ ఒకటే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద డిజైన్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద వెరీ కోర్ డిజైన్ ఆఫ్ అవర్ లర్నింగ్ సిస్టమ్ ఈజ్ అట్ ఎ వెరీ బాటమ్ లెవెల్. ఏంటమ్మా మాట్లాడడం నేర్పిస్తున్నారా? లేదేమో, రాయడం నేర్పిస్తున్నారు, మాట్లాడడం నేర్పించట్లేదు. వాడు 16 సంవత్సరాలు చదువుతాడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ మూసుకుపోద్ది, ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. సమ్యక్ వాక్కు ఎలా మాట్లాడాలి, వెల్ డిఫైన్డ్. అది అష్టాంగ మార్గం అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, 8 ఫోల్డ్ పాత్ అంటారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, ఈ రెండు కలిస్తే ప్రజ్ఞ, వివేకం. సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, ఇది శీలము, వర్చ్యూ. సమ్యక్ సాధన, సమ్యక్ సతి, సమ్యక్ సమాధి, డివైన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళొచ్చు మనం. భగవంతుడిని మీరు చూడాలనుకుంటే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అంత దూరానికి వెళ్ళక్కర్లా, అట్లీస్ట్ సూపర్ఫిషియల్గా. ఇవి స్కిల్స్, కోర్ స్కిల్స్. నార్మల్గా అంటే ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అన్న వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి క్వాలిటీస్ ఉంటే మంచిది అంటారు? ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్లో ఉండాలి అన్న వెంటనే ఏదైనా అయింది అంటే, మీరు ఇందాక అన్నట్టుగా చికెన్ మటన్ కోసమనో సిల్లీ రీజన్స్కి విడిపోతున్న సిచ్యువేషన్స్, అది వాళ్ళకి పర్సనల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఈ విధంగా విడిపోవాలి అంత దారికి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% తప్పమ్మా. ఎందుకంటే ఏది మిస్ అవుతుందో చెప్తాను ఇక్కడ. స్పిరిచువల్ విజ్డమ్ అంటాను నేను. ఇందాక నేను చెప్పిన ప్రజ్ఞ ఈ స్పిరిచువల్ విజ్డమ్ అన్నమాట. దేవుడు గుడికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకుంటే దేవుడు అన్నీ చూసుకుంటాడంటే భక్తి
మనకి శ్రద్ధనిస్తుంది, ఒక రకమైన గౌరవాన్ని వినయాన్ని ప్రతిపాదిస్తుంది. అందుకే మన పెద్దలు భక్తిని ఒక ఉద్యమంలో తీసుకొచ్చారు. కానీ ఆ భక్తిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? పరస్పర గౌరవం లేదు. ఎందుకు పరస్పర గౌరవం లేదు? అహం బ్రహ్మస్మి అన్నారు కదా. అహం నేను ఎట్లా అవుతాను? ఆ పాత్రలో ఉన్నవాళ్ళు లేదు, నాన్ సెల్ఫ్, నేనే లేను, శూన్యతా సిద్ధాంతం ఆచార్య నాగార్జున వారు ప్రతిపాదించారు. అంతకు మించిన మహానుభావులు ప్రతిపాదించారు. అది తెలుసుకుంటే చాలు కదా, మీ ఎంటీ అండ్ మీనింగ్లెస్ అని తెలుస్తుంది. అప్పుడు విడాకులు నాన్ సెన్స్ అవుతుంది కదా. వాట్ విడాకులు? ఆ ఆలోచన విధానం మిస్ అయిపోయింది అమలు. మనం అక్కడ మిస్టేక్ ఉంది. అందుకే నేను తల్లిదండ్రులని, పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని అతి దారుణంగా విమర్శిస్తాను. వాళ్ళు నన్ను విమర్శించినా పర్లేదు, ఐఎమ్ ఎంటీ అండ్ మీనింగ్లెస్. ఇక్కడ పాయింట్ నేను అని కాదమ్మా, మనకి అద్భుతమైన సాహిత్యం ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే, విడాకులు ఎందుకు అవుతున్నాయంటే అమలు, అహం అనేది తీసేయాలి, అనేది తీసేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఒకటి ఆత్మ సిద్ధాంతం నుంచి వచ్చింది. ఇలా చెప్పినందుకు చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్థితప్రజ్ఞత ఏదైతే ఉందో దాన్ని సైడ్ లైన్ చేయడం జరిగింది. భగవద్గీతలో చెప్పింది. వెస్టర్న్ పీపుల్కి ఇందాక నేను చెప్పినట్టుగా ఇండివిజువలిజం, నేను, నాది అనే ఒక బలమైన భావన ఉంది. దాన్ని మన తాతలు ముత్తాతలు దాన్ని గొప్ప అనుకొని, వైట్ మ్యాన్ ఈజ్ గ్రేట్ అనుకొని పడతారు. దే ఆర్ నాట్ వైట్, దే ఆర్ బ్రౌన్, వీఆర్ బ్రౌన్, మైనర్ స్కిన్ కలర్ చేంజ్ అంతే. దానికి ఆధిపత్యం చేస్తానంటే ఎట్లా? వెస్టర్న్, ఇప్పుడు అమెరికా వాడు ఏమంటున్నాడు, ట్రంప్ ఏమంటున్నాడు, మొత్తం వెస్టర్న్ నాదే అంటున్నాడు. వెనిజులా, గ్రీన్లాండ్, కెనడా 51st స్టేట్, లేదంటే కొలంబియాని తీసుకుంటానంటాడు, పనామాని తీసుకుంటానంటాడు. వాడి యొక్క అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? అది మూర్ఖత్వం, వివేకం లేదు. అండ్ ఇట్స్ నాట్ ట్రంప్, దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ట్రంప్స్ ఇన్ వెస్టర్న్ ఫిలాసఫీ. It's a failure. Western philosophy is a failure in the modern civilization. First World War, Second World War, millions of people, Hitler, millions of people. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది జనాలు చచ్చిపోయారు. మన ఇండియా ఏషియన్ కంట్రీస్లో అలా జరగలేదే. అర్థమైందా? అంటే టెక్నాలజీ రిటైల్గా మనకు హెల్ప్ చేస్తుంది, సర్జరీస్లో కానీ మిగతా వాటిల్లో కానీ చిన్నగా హెల్ప్ చేస్తుంది. టోకున హోల్సేల్గా నాశనం చేసేస్తుంది. అప్పుడు యాటమ్ బాంబ్ ఎంత నాశనం చేస్తుందో, రేపు మాపో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. అండ్ దాట్ మనీ వేర్ దే ఆర్ యూజింగ్, వినాశనానికి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పంచతంత్రం కథ ఒకటి ఉంది, సింహం కథ. ఓకే, నలుగురు స్నేహితులు స్కిల్స్ నేర్చుకుంటారు. ఒకడికి ఏమొచ్చి చచ్చిన ఎముకలను ఒక చోట పెట్టగలుగుతాడు, ఇంకొకటి ఏమొచ్చి దాని చర్మం, రక్తం ఇవ్వగలుగుతాడు, ఇంకోటి ప్రాణం ఇవ్వగలుగుతాడు. ఆ నాలుగో వాడికి అన్నిటికంటే ముఖ్యంగా వివేకం ఉంది వాడికి. వాడు ఇన్వెస్టెడ్ అండ్ విజ్డమ్. ఒరే ఆగండ్రా బాబు అని చెప్పి సెట్ ఎక్కుతాడు, వీడు ప్రాణం పోస్తాడు. ఏమైంది? ముగ్గురిని చంపేస్తాడు. ఇప్పుడు ఏఐ ఈజ్ గోయింగ్ టు డూ దట్. గాడ్ ఫాదర్స్ ఆఫ్ ఏఐ వాట్ దే ఆర్ సేయింగ్, ఎవ్రీ యంగ్ మ్యాన్ షుడ్ నో. కాబట్టి ఇన్వెస్టింగ్ ఆన్ విజ్డమ్ ఈజ్ ద ఓన్లీ వే టు గో. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ క్యాపబిలిటీ, సెట్ ఆఫ్ స్కిల్స్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్ ఆలోచన విధానం అనేది నాకే ఎందుకు అయిపోతుంది ఇలాగా, వెంటనే డెసిషన్స్ తీసుకోవడము, ఓపిక అనేది లేకపోవడం కూడా ఒక కారణం. అండ్ ఆత్మహత్యలు చేసుకోవడము, వెంటనే ఈ రీజన్ చూస్తుంటే కూడా టీచర్ తిట్టిందని, క్లాస్ రూమ్లో బెదిరించారు అని, ఫ్రెండ్ మాట్లాడట్లేదు అని, చిన్న రీజన్స్కి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునేంత ఉందా వీళ్ళకి అనే ఆలోచన తెప్పిస్తున్నారు జనరేషన్. యాక్చువల్గా నేను చెప్తున్న స్కిల్స్ ఫ్రేమ్వర్క్లో ఇది అంతఃసూత్రంగా చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ నేను పెట్టానమ్మా. ఈ ఎమోషన్స్, అప్స్ అండ్ డౌన్స్, అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, తర్వాత డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్. ఒక విషయాన్ని మనం తీసుకునేటప్పుడు మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉండాలి. ఏనన్నా ఒక ప్రొటెక్షన్ ఉండాలి మనకి. ఉదాహరణకి ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారి కోట ఉంది. ఆ కోటలోకి శత్రు సైనికులు రాకుండా ఉండడానికి చుట్టూ కందకాలు ఉండి అందులో మొసళ్ళు వేసేవాళ్ళు. ఆ కందకం బాగా వెడల్పుకుండి నీరు ఉంటుంది. సో ఈ శత్రువులు అనేవాళ్ళు అక్కడికి రావాలంటే ఏంటి, చాలా కష్టం అనమాట. అట్లాగే బయట నుంచి మనకి ఏదైనా విమర్శ కానీ, లేకపోతే క్రిటిసిజం కానీ, లేకపోతే మనకి అన్వాంటెడ్ థాట్ కానీ వస్తే దానికి మనకు ఒక ప్రొటెక్షన్ పొర ఉండాలి. ఆ ప్రొటెక్షన్ పొరే మన స్పిరిచువల్ విజ్డమ్ అనమాట.
దాని మీదే మనం వర్క్ చేయాలి. కలెక్టివ్ కాన్షియస్నెస్ని డెవలప్ చేయాలి, ఇండివిజువల్ కాన్షియస్నెస్ కాదు. మనం ఫ్రాయిడ్ థియరీ నమ్ముకోకూడదు. ఆయన శిష్యుడు కార్ల్ యంగ్ ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి 10-15 సంవత్సరాలు ఒంటరిగా ఉండి హిందూ బౌద్ధ ధర్మాలు స్టడీ చేసి అండ్ దెన్ హీ మేనిఫెస్టెడ్ హిస్ థాట్ ప్రాసెస్ ఇన్ ఎ మచ్ రిఫైన్డ్ వే టు హ్యాండిల్ challenges like this in the society in a very big way. He is highly successful. Unfortunately, it is still limited because he is not arahant, he is not enlightened personality. So అంతకు మించిన సైకాలజిస్టు మన సాహిత్యంలో మనకు కనిపిస్తారు, తాత్వికంలో కనిపిస్తారు, స్పిరిచువల్ డైమెన్షన్లో కనిపిస్తారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి నేను చెప్పకూడదు. తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ఏంటి వాళ్ళు పాడిందిరే పాడరా పాచిపడ దాసరి అన్నట్టుగా అవుట్డేటెడ్ థాట్ ప్రాసెస్ని డీప్గా స్టడీ చేయకూడదు. వాళ్ళు నాన్ అటాచ్మెంట్తో నా పిల్లలకి నేను ఎటువంటి స్కిల్స్ ఇవ్వాలి, నా పిల్లలకి మేము ఎటువంటి స్కిల్స్ ప్రపోజ్ చేయాలి. అరే బయట వాడు ఎవడో కోప్పడ్డాడు నీ మీద, అప్పుడు నువ్వేమనుకోవాలి వాడు నా మీద కోప్పడ్డాడు అని చెప్పి చచ్చిపోతాడా? అరే కోపం అనేది రోగం రా, మానసిక రోగం. ఎంత కోపం ఉన్నది రోగం అని తెలిసి చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు. అర్థమైందమ్మా? అది తెలీదా? వాడు మూర్ఖుడని తెలియాలి. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ ఇందాక నేను జర్మనీలో ఆ యూదుల్ని చంపేశాడు కదా, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని. అందులో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మనకి ఇప్పుడు అక్కర్లేదు. ఆయన ఒక డాక్టర్ లాంటిది డెవలప్ చేశాడు. ఆయన ఏంటంటే స్టూపిడిటీ అంటే సొసైటీ స్టూపిడిటీ ఈజ్ ఎట్ ద పాండమిక్ లెవెల్. పాండమిక్ అంటే మనకి కాశ్మోరా లాంటి కరోనా గుర్తొస్తుంది. స్టూపిడిటీ ఈజ్ దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. గురజాడ వారు అన్నారు మన వాళ్ళు ఒట్టి వెధవాయిలో అని 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మన వాళ్ళు వజ్రమూర్ఖులో. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయకూడదో తెలియదు వాళ్ళకి. ఒక కాలేజీ, ఒక స్కూలు, ఒక ఎల్కేజీకి 2 లక్షల 3 లక్షలు కట్టడమా? నాన్ సెన్స్ కదమ్మా. వివేకానికి 3 లక్షలు ఎవడైనా కడతాడా? ఎక్కువ డబ్బు కడితే ఎక్కువ చదువు వచ్చేస్తుందా? ఇంగ్లీష్లోనే చదువు ఉందా? ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ తల్లి. ఇవి తెలిస్తే అసలు పెళ్ళి హ్యాపీగా చేసుకుంటారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అంటారు. ఇప్పుడు ఎవడో మూర్ఖుడు అరే పెళ్లి చేసుకోవద్దురా అంటున్నాడు పబ్లిక్గా. వాడు మూర్ఖుడు. పెళ్ళి ఈజ్ ఎ టైమ్ టెస్టెడ్ సొల్యూషన్ ఫర్ హ్యాపీనెస్. ఓకే, పెళ్ళి ఈజ్ మ్యారేజ్ ఈజ్ ఎ గ్రేటర్ పయస్ ఆర్ హాస్పిషియస్ ఇన్స్టిట్యూట్. దాన్ని వెస్టర్న్ పీపుల్ స్పాయిల్ చేశారు. ఈ వెధవులు దాన్ని పట్టుకొని, నేను వెధవులని ఎందుకు తిరుగుతున్నానంటే కొంతమంది మూర్ఖులు ఉన్నారమ్మా, వాళ్ళు స్టాల్ వార్డ్స్, వాళ్ళకి మంచి పేరుంది, సో కాల్డ్ పేరు, ఇన్ఫ్లుయెన్సర్స్, కానీ వివేకంలో వెధవలు. వివేకం, విజ్డమ్, ఆలోచించే కేపబిలిటీ అది మొబైల్ ఫోన్ చాలా తక్కువ ఇస్తుంది. అదే మొబైల్ ఫోన్ని మనం నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవచ్చు. మొబైల్ ఫోన్తో నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవచ్చు అమ్మా మొబైల్ ఫోన్తో. లర్నింగ్ టు లర్న్, హౌ టు లర్న్, వాట్ టు లర్న్, వై టు లర్న్, వెన్ టు లర్న్. నేర్చుకోవడం అనేది ఎలాగో నేర్చుకోవాలి ముందు. అది మనకి స్టార్టింగ్ పాయింట్ స్కిల్లో. అది పిల్లలకు కాదు తెలియాల్సింది. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ టీచర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్స్. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో పిల్లలు ఉన్నారు. మనం చాలా ప్రయత్నాలు చేస్తే మనకి ఇప్పుడు ఏంటంటే ఏ టెక్నాలజీ అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో అమ్మా లక్ష్మి, అదే టెక్నాలజీని మనం లెవరేజ్ చేసుకోవచ్చు. వీ కెన్ స్కేల్ అప్. ఎలా అంటారు అమ్మా? అద్భుతం అమ్మా. నేను ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూసే కొంతమంది ఉత్తమోత్తములు ఉన్నారో, రిసోర్సెస్ ఉన్నాయో, వాళ్ళకి మన సలహా ఏంటంటే ఒక కన్సార్టియం ఫామ్ చేయండి. ఆ కన్సార్టియంతో అది ఒక జిల్లాకు అనుకుందాం, లేదంటే ఒక మండలానికి అనుకుందాం, ఒక గ్రామానికి అనుకుందాం. ఒక చిన్న కన్సార్టియం. స్టార్ట్ స్మాల్, థింక్ బిగ్. ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు మన పోలవరం ప్రాజెక్టులో పెట్టుకొని వర్కౌట్ చేద్దాం. యూత్ ఏమి అల్లాటప్ప కాదమ్మా. ఈరోజు యూత్ బంగారు కొండలు. వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ కన్జంప్షన్ కానీ మనం అలవాటు చేసామంటే సిస్టమేటిక్గా విత్ ఇన్ ఏ ఫ్రేమ్వర్క్, విత్ ప్రాపర్ మెథడ్స్ అండ్ మెథడాలజీస్, విత్ ప్రాపర్ లాంగ్వేజ్. దే హ్యావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్. వీ హ్యావ్ టు డూ దాట్. మన తెలుగులో చేయాలి, ఇంగ్లీష్లో చేయాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అమ్మా, చిన్న కన్సార్టియమ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఎవరో ఒక ఆయన ఉన్నారు ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ,
ఆయన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారని ఆశపడ్డాం. తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పేరు మర్చిపోయాను. అట్లాగే అద్భుతమైన వ్యక్తులు ఉన్నారమ్మా. వాళ్ళ నిర్దేశకత్వం తీసుకుందాం. చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ చేద్దాం. ఆల్రెడీ స్కిల్స్ కోసం ప్రమోషన్ పెరిగింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చి స్కిల్స్ యూనివర్సిటీ పెడుతున్నారు. దానికి చాలా స్పేస్ ఆక్యుపై చేశారు. అక్కడికి చాలా ప్రమోట్ చేస్తున్నారు. అయితే అది ఎకో సిస్టమ్ కావాలి. ఒక్కటి చోట కాన్సన్ట్రేట్ కాకూడదు. హైదరాబాద్ ఒక్కటి డెవలప్ అవ్వకూడదు. ఎకో సిస్టమ్, రాయలసీమ ఎకో సిస్టమ్, తెలంగాణ ఎకో సిస్టమ్, ఆంధ్ర ఎకో సిస్టమ్ అనుకొని మళ్ళీ అందులో 3-4 భాగాలు విభజించుకొని దీనికి ఒక ధర్మ మహామాత్రికుడిని అపాయింట్ చేస్తే ఓకే. అండ్ ఐ కాల్ దిస్ రోల్ యాజ్ ఎ సెపరేట్ రోల్. ఐ విల్ టాక్ టు యూ లేటర్ అమ్మా. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి రోల్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తాయమ్మా. మనం ఏంటంటే మనలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళంతా మనకి చక్కని రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ పాసిబుల్ అమ్మా. వీ కెన్ రీఇన్వెంట్, రిజ్యూనేషన్ అంటారు కదా. తెలుగు వాళ్ళు మళ్ళీ తమను తాము రీఇన్వెంట్ చేసుకోవాలి. మనందరం విడిపోయామమ్మా. ఆ కులం అని, ఈ కులం అని, ఈ కులం అని, ఆ కులం అని మనం విడిపోయాము. అనుకోకుండా రాజకీయ కారణాలు కావచ్చు, సాంఘిక కారణాలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే ఆర్థిక కారణాలు కావచ్చు, మనం విడిపోయాం. ప్రతి ఒక్కళ్ళు విడిపోయాం చాలామంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కులం అంటే కుటుంబం అమ్మ. తెలుగు కుటుంబం, మన తెలుగు కుటుంబం, మన తెలుగు అనే కులం పేరు పెట్టుకుందాం. మనందరం అందులో జాయిన్ అవుదాం. కులం కోసం కష్టపడతాం కదా, తెలుగు కులంకు మంచి పేరు పెట్టండి. ఆ తెలుగు కోసం పాటుపడితే లాభం ఏంటి? స్కిల్స్ వస్తాయి. మనోధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. భాషతో అర్థమవుతుంది. ఇంగ్లీష్ వాడు మనకు రైట్గా చేస్తున్నాడా, లేకపోతే వాడిని మనం గైడ్ చేయాలా? ఆ మాటకు వస్తే ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీ ఈజ్ డిక్లైనింగ్. జస్ట్ గూగుల్ వెస్ట్రన్ సివిలైజేషన్ ఈజ్ డిక్లైనింగ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకు వార్తలు వస్తున్నాయంటే రోమన్ ఎంపైర్తో కంపేర్ చేశారు, ఆటోమన్ ఎంపైర్తో కంపేర్ చేశారు హిస్టారికల్గా. ఇప్పుడు ఏంటంటే దరిద్రం తాండవిస్తుంది అక్కడ. అది పిల్లలకి ఇంకా తెలియదు. ఇంకా అమెరికా H1 వీసా నో లాంగర్ అడ్వైజ్డ్. ఓకే, రీజనలిజం బాగా పెరిగిపోయింది. అదేంటంటే అద్భుతమైన భారతీయ కథల్లో ఉన్న పౌరాణిక మైథాలజీలో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అతని పేరేంటి, భస్మాసురుడు. తన నెత్తి మీద తను చేసుకున్నట్టుగా ఇప్పుడు వెస్ట్రన్ సివిలైజేషన్ తమ నెత్తి మీద వాళ్ళు చేసే దారిద్ర్యం, భావదారిద్ర్యం కానీ వాడు ఏంటంటే నేను చెప్పిందే రైట్ అంటాడు. తప్పది. వాడు తప్పుని కూడా ఒప్పుగా చూపిస్తానంటాడు. దే ఆర్ సూపర్ కమ్యూనికేటర్స్. అన్నిటికంటే నాకు ఈ ఇంగ్లీష్ భాషలో నచ్చింది ఏంటంటేనేమో ఆ కమ్యూనికేషన్ క్యాపబిలిటీ వీఆర్ ల్యాగింగ్. అది మన కలెక్టివ్ ప్రాబ్లం. మన తెలుగు వాళ్ళు కానీ మన భారతీయులు కానీ భాష ఉంది కానీ భావ వ్యక్తీకరణ కౌశలత లేదు. అది తీవ్ర సమస్య. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది భావ వ్యక్తీకరణ. అప్పుడు విడాకులు ఉండవు. ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే విడాకులు ఎందుకు ఉంటాయి తల్లి చెప్పండి అమ్మా. నీకు ఉప్మా ఇష్టం కదా, ఉప్మా తిను. నాకు పెసరట్టు ఇష్టం, పెసరట్టు తిందాం. ఓకే, శనివారం చికెన్ బిర్యానీ. ఓకే, నువ్వు నాన్ వెజ్ అలవాటు ఎందుకు తిను, నేను తిన్ను. లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్ or let us grow each other. Yes, I know I am a fool, you know you are a fool, okay, but at least let us know that we are foolish enough to know that we are fools. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సోక్రటీస్ చెప్పారు కదా మా టోటీ అని చెప్పేసి. నేను మూర్ఖుడు అని తెలుసు, కానీ నీతో మాట్లాడిన తర్వాత నాకేమర్థమైంది? నువ్వు మూర్ఖుడు అని తెలుసు, కానీ నీకంటే తక్కువ మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం, ఫూలిష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ చెప్తాను, ఇది మీరు ఎడిట్ చేయకండి. ఏంటంటే అది, నాకు మూర్ఖత్వం ఉందనుకోమ్మా, నాకు తెలియదు. నాకు రోగం ఉంటే నాకు రోగం ఉందని తెలియదు. నాకు అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు అనేది పెద్ద మూర్ఖత్వం. వినడం నేర్చుకోవాలి. ఓపెన్ అప్ అవర్ మైండ్. అది అవ్వట్లేదు. క్లోజ్డ్ మైండ్ కింద మన అమ్మా నాన్నలు మనం తయారు చేశారు. నువ్వు ఒక్కడే తినరా, వాడికి పెట్టొద్దురా అంటారు కొంతమంది పేరెంట్స్. మా వాడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నాడా అంటారు. అది కాదు గ్రోత్, అభివృద్ధి అది కాదు. అభివృద్ధి అనేది మనసుకు శిక్షణ ఇవ్వాలి. మనోపుబ్బంగమా ధమ్మ మనోశిఠ మనోమయ. మనస్సే అన్ని ధర్మాలకి మూలం. నీ మనసుని వెపనైజ్ చేయి. నీ మనసుకి పవర్ఫుల్ కందకం కట్టు, కోటలో తయారు చేసుకో. బయట నుంచి ఎలాంటి మూర్ఖుడు ఏమన్నా నీకు తగలదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఆ క్యాపబిలిటీ వచ్చింది. అది కదా కోర్ స్కిల్. ఆ మనస్సుకి అనారోగ్యం సంభవిస్తుంది. మనసు తప్పుడుగా ఆలోచిస్తే అనారోగ్యం వచ్చినట్టు. అధర్మం, నైతిక విలువలు లేకపోతే మనసుకు రోగం వచ్చినట్టే. నైతిక విలువలు కానీ ఉంటే మనసు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనసు ఆరోగ్యంగా ఉంటే ఎవరు చెడుగా మాట్లాడతారా? ఇందాక నేను చెప్పాను సమ్యక్ వాక్కు. ఆ సమ్యక్ వాక్కు ఫాలో అవ్వండి. మాట్లాడడం ఎలాగో నేర్చుకోండి.
మనకు మాట్లాడటం రాదు. సమ్యక్ వాక్కు సాధన చేస్తే, అంతకంటే ముందు సమ్యక్ దృష్టి అంటే ఏంటి? రైట్ అండర్స్టాండింగ్, రైట్ వ్యూ ఉండాలి. సరైన అండర్స్టాండింగ్ ఉంటే నెక్స్ట్ మిగతా అన్నీ బాగుంటాయి. ఆలోచన విధానం బాగుంటుంది కదా, అప్పుడు జీవన విధానం బాగుంటుంది. క్షణక్షణం ధ్యానం, అణువు ధర్మం. క్షణక్షణం అనేది టైమ్ లైన్ స్పేస్, అణువు అనేది బాడీ అండ్ స్పేస్. అప్పుడు ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ట్రాంక్విలిటీ. అది పీస్ఫుల్నెస్ కంటే పెద్దది, సమాధి స్థితి కంటే తక్కువ ట్రాంక్విలిటీ. అది ఎక్స్పీరియన్స్ చేస్తే నీకు స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది, బీపీ ఎక్కడ ఉంటుంది, షుగర్ ఎక్కడ ఉంటుంది, బాడీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. పరిగెని 9 o'clock నుంచి మెట్రోలో పరిగెత్తి అటు ఇటు వచ్చి, అదే జీవితం. ఇంతమంది హైదరాబాద్లో ఉన్నారే, ఇది పొల్యూషన్ ఏరియా కదా. ఏ ఆదిలాబాద్లో ఉండొచ్చుగా, కరీంనగర్లో ఉండొచ్చుగా, ఏమో అనంతపురంలో ఉండొచ్చుగా. అక్కడ మనం ఎందుకు క్లస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ లేదు మనకి? ఇంకొకరితో పోల్చుకుంటే ఎట్లాగా? అందరూ ఒకే చోట. ఇది ఒక ప్రాబ్లం. సమ్యక్ సతి, రైట్ మైండ్ఫుల్నెస్, అది $1 billion బిజినెస్. ఆ సమ్యక్ సతిని మీరు సాధన చేశారనుకోమ్మా, మీరు ఇంకొక లక్ష్మం అయిపోతారు. మీరు ఇంకొక కూతురు అయిపోతారు. అర్థమైందమ్మా? మీ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటాయి. అక్కడ జరిగేది ఏదో సినిమాలో స్పైడర్ మ్యాన్ వాడికి ఒక బుల్లెట్ వెళ్తే ఆ బుల్లెట్ కనిపిస్తుంది, వాడు ఇలా పట్టుకుంటాడు. అర్థమవుతుందా? సంథింగ్ లైక్ దట్. అట్లాగా ఆ స్లోనెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారన్నమాట. అప్పుడు గొడవలు రావు. సో సమ్యక్ సతి సాధన చేస్తే ఆ స్లోనెస్లోకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేసి మంచి స్కిల్స్ కోసం లోకి ఎంటర్ అవుతారు. లాస్ట్ సమ్యక్ సమాధి. మనకు సమాధి అనే స్థితి అంటే యోగి పుంగవులు సమాధి స్థితిలో వెళ్ళడం అది కాదు. అది ఉండొచ్చు కాక, బట్ వాళ్ళెవరో చేస్తున్నారు కాదు, మనం అందులోకి వెళ్ళాలి. వాడెవడో చెప్పాడు కాదు. ఎందుకంటే ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ముసుగేసుకొని చాలా మోసం చేస్తున్నారు ప్రజలను. ఇదేంటంటే మనకు మనమే గురువు అవ్వచ్చు. అత్త దీపం అంటారు పెద్దలు. తనకు తానే టీచర్గా అవ్వాలి, తనకు తానే గురువు అవ్వాలి, ఎవరో గురువు కాదు. సో నేనే శిష్యుడిని, నేనే గురువుని అనుకోవాలి. నేనే రాజు, నేనే మంత్రి అనే కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు. ఐడియా ఏంటంటేనమ్మా, సమ్యక్ సమాధి అనేది కొన్ని ధ్యానాలకు సంబంధించిన విషయం. అది మెడిసిన్ అనమాట. ఎవరైనా డీప్ కష్టాల్లో, నేను చాలా కష్టాల్లో ఉన్నాను బాధపడిపోతారు, మానసిక రోగం అనమాట అది. నిజానికి నాకే ఎందుకు అవుతుంది అని అంటారు. ఒక్కసారి ఈ సమ్యక్ సమాధిలోకి, సమ్యక్ సతి ద్వారా సమ్యక్ సమాధిలోకి వెళ్తే ఏమవుతుందంటే, నాకే ఎందుకు అవుతుందనే ప్రశ్న రాదు. ఇంకా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కాదు, అందులో బయటికి రావడం కూడా పిల్లలు తెలియాలి. ఏ లవ్ అఫేర్లోనూ పడతారు, లేదనుకుంటే ఏ తప్పు జాబ్లోనూ పడతారు. లేకపోతే తండ్రి ఎందుకో కోపం వచ్చి తిడతాడు, తల్లి ఎందుకో అంటుంది, అత్తగారు ఏదో మాట అంటారు, భర్త ఏదో అంటాడు, భార్య ఏదో అంటాడు. అది పట్టుకొని ఆహ్వానం చూపించి విక్టిమ్ మోడ్ ప్లే చేసి ఏడవడం అనేది ఒక అందమైన ఆట విడుపులాగా ఏడుస్తూ బాధపడిపోతూ నాకే ఎందుకు ఇలా జరిగింది అనేది బలహీనత, మానసిక బలహీనత. మనస్సే అన్ని ధర్మాలకి మూలం కదా. నువ్వు అధర్మం ఫాలో అయితే బలహీనత అవుతుంది, ధర్మం ఫాలో అయితే బలం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 8 ధర్మాలు కూడా ఆర్య అష్టాంగ మార్గం అంటారు, 8-fold పాత్ అంటారు. అది అద్భుతమైన సొల్యూషన్ అమ్మా. నేను మాట్లాడిన దానికి రైట్ స్కిల్స్ ఫర్ రైట్ లైవ్లీహుడ్ దానికి ముందు 8 స్క్వేర్ అని వస్తుంది. అక్కడ 8 అంటే ఏంటనుకున్నారు? 8. ఆ 8 ఇవే, ఈ 8 స్కిల్స్. నేను పిల్లలకు మాట్లాడినప్పుడు ఇంత కాంప్రిహెన్సివ్గా చెప్తే వాళ్ళకి కష్టం అని చెప్పేసి సింపుల్గా లిజనింగు, రీడింగు, రైటింగు, స్పీకింగు, సెల్ఫ్ ఎక్స్ప్రెషను, స్టోరీ టెల్లింగు, దెన్ ద బిగ్ థింగ్. ఇంగు ఫార్ములన్నీ నేర్చుకుంటూనే ఉండాలి, వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు నా ఆశ ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే ఇది కేవలం బ్లూ ప్రింట్ అమ్మా. ఇంకా నేను ఏమి సింపుల్గా మాత్రమే ఈ రైట్ స్కిల్స్ ఫర్ రైట్ లైవ్లీహుడ్ ప్రమోట్ చేయడం జరిగింది. రైట్ స్కిల్స్ ఫర్ రైట్ లైవ్లీహుడ్ ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్, ఎక్స్పెరిమెంటల్ థాట్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇప్పటిదాకా. అది అప్పటికి నేను ప్రయోగాలు చేశాను. చిక్కమగళూరు వెళ్ళాను, అక్కడ కొన్ని ప్రయోగాలు చేశాను. అక్కడ నాకు అర్థమైంది పీపుల్ ఫీడ్బ్యాక్, ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది, పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. అనుకోకుండా నేను మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ ప్లేసెస్ అమ్మ. ఇది నేను ఒక టెంట్ తయారు చేశాను, ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను. అదేంటి అంటే అది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఒక 10 మంది పిల్లలు ఒక ఊర్లో వాళ్ళు మెల్లిగా ఒక యూనిటీ ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళ చేత మనం చేయించామంటే, మాటలు చెప్పడం కాకుండా విద్య ఆచరణ సంపన్నం అని ఒక మహానుభావుడికి అది బిరుదు అనమాట. ఓకే, విద్య అంటే ఏంటి? మనకు అబద్ధం చెప్పకూడదు అంటే ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు కదా. సో ఒకటి నేర్చుకుంటే ఆ నేర్చుకున్న దాన్ని పాటించాలి, ఆచరించాలి. విద్యని ఆచరిస్తే ఆ సంపన్నత్వం చాలా గొప్పది కదా. మనం
ఆ సంపన్నతని సాధించాలి. అది నిజమైన విద్యలోకి మనం వెళ్తాం అప్పుడు. సో ఈ 8-fold పాత్ అనేది మీరు చెప్పిన ప్రతి సమస్యకి కూడా అదే ప్రాబ్లం డెఫినేషను, అదే సొల్యూషన్ డెఫినేషన్. ఎందుకంటే స్కిల్స్ ఉన్నాయి అందులో. జీవన కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి చాలామంది డబ్బు చేసుకుంటున్నారు. స్వాములు కానీ కొంతమంది మహాస్వాములు ఉన్నారు, వాళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎంత మనీ తీసుకుంటున్నారు చూడండి. అక్కడ మనీనే కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది. యూత్ అది చూడరు వాళ్ళు. పాపం బాగా మాట్లాడుతున్నారు కదా అని వెళ్తారు. అదే కాలామసుత్త అనేది ఏంటో తెలిసిందనుకోండి, ఓహో వీడు డ్రామా ఆడుతున్నాడు, మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అంటే ల్యాకింగ్ ఈజ్ క్రిటికల్ థింకింగ్. 4 స్కిల్స్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా, క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ కోల్పోయి మన ఆత్మను కోల్పోతున్నాం. మన సోల్, వీఆర్ సెల్లింగ్ అవర్ సోల్ టు వెస్టర్న్ మైండ్. వాళ్ళ భాష తీసుకుందాం కానీ వాళ్ళ ఫిలాసఫీని తీసుకోవద్దు. మనకు వివేకం ఉంది, వాడికి వివేకం లేదు. దట్ ఈస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్. అండ్ వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ హియర్ నెక్స్ట్ 1000 years or next 500 years or at least next 100 years. I mean it and I confirm it later point of time. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో విలువైన అంశాలండి. అండ్ 8 ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఎలా ఉండాలి ఏంటి అనేది వన్ బై వన్ మాకు అంతా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయాను నాకున్న అనేక పరిమితుల వలన. కానీ మీరు ఈ ప్లాట్ఫామ్ నాకు ప్రొవైడ్ చేసి నాకు చాలా మంచి చేశారమ్మా. సెలవు అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.